గాయ్స్ మీరు తమిళ చూసే వీడియోని క్లిక్ చేశారు. యూట్యూబ్ మనకు బర్బాద్ చేస్తుంది. ఎందుకు బర్బాద్ చేస్తుంది అంటే గాయ్స్ చూడండి, ఎలాంటి వీడియోస్ అయినా అప్లోడ్ చేయు, సో యూట్యూబ్ మనకు బర్బాద్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, స్క్రీన్ షాట్ పెట్టినా చూడండి, లేటెస్ట్ వీడియో చూసుకుంటే గాయ్స్ వ్యూస్ వస్తలేవు. లేటెస్ట్ వీడియో చూడండి గాయ్స్, వ్యూస్ వస్తలేవు. ఎందుకు మొత్తం చూపిస్తాను. సో దాని అనలిటిక్స్ చూపిస్తాను, మొత్తం వీడియో ఎలా ఉంది చూపిస్తాను. సో ఎందుకోసం అంటే యూట్యూబ్ మనకు బర్బాద్ చేస్తుంది. ఓకే, సో ఎందుకోసం అంటే గాయ్స్ చూడండి, మీరు ఎలాంటి వీడియో తీసినా మీకు యూట్యూబ్ బర్బాద్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, చాలా కష్టపడి వీడియో తీస్తారండి. కష్టపడి వీడియో తీసిన తర్వాత దానికి రిజల్ట్ రాకుండా ఎలా ఉంటుందండి? ఒక 200-300 వ్యూస్ వస్తుండే. నాకు రీసెంట్లీ 200-300 వ్యూస్ వస్తున్నాయి. ఇంకొద్దిగా మంచిగా ఉంది అనుకోండి 1K వ్యూస్ వస్తున్నాయి, లేదా 2K వ్యూస్ వస్తున్నాయి. సో అలా వ్యూస్ వచ్చేది సడన్లీ ఆగిపోయింది అనమాట. ఎందుకు ఆగిపోయిందంటే, సో దానికి కారణం ఉంది, లాస్ట్లో చెప్తాను. సో ఇక్కడ మనకి యూట్యూబ్ బర్బాద్ చేసింది ఎందుకన్నా అంటే గాయ్స్ చూడండి, మీరు వీడియో చూస్తున్నారు, ఎంతవరకు వీడియో చూస్తున్నారు? 3 minutes ప్లస్ వీడియో చూస్తున్నారు. యూట్యూబ్కి ఏం కావాలండి? వాచ్ టైం కావాలి. యూట్యూబ్కి వాచ్ టైమే కావాలి కదా. సో వాచ్ టైం వచ్చిన తర్వాతకి మరి యూట్యూబ్ మరి నోటిఫికేషన్ పంపాలి కదా, ఆడియన్స్ దగ్గరికి నోటిఫికేషన్ పంపాలి కదా. ఎంతమందికి పంపుతున్నది? సో ఒక 200-300 ఒక 1K వరకు పంపుతుంది అనమాట. సో అంత పీపుల్కి పంపితే ఆ పీపుల్ అది అన్నోన్ పీపుల్ అనమాట, అంటే వాళ్ళకి ఇష్టం లేని వీడియో అనమాట. సో ఎందుకు క్లిక్ చేస్తారు? సో యూట్యూబ్ రాంగ్ వేలో పంపుతుంది కాబట్టి మనకైతే వ్యూస్ వస్తారు. అంటే నాకు వ్యూస్ వస్తలేవు. సో ఎవరికైతే 10-20 వ్యూస్ వస్తున్నాయో అండ్ 50 బిలో వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఇంత సబ్స్క్రైబర్స్ ఉన్న తర్వాత నాకు 50 లేదా 100 బిలో వ్యూస్ వస్తే ఎలా అండి? సో చాలా యూట్యూబ్ బర్బాద్ చేస్తుంది. మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డ్ లో చూపిస్తాను. సో దాని అనలిటిక్స్ చూపిస్తాను, ఎంత ఇంప్రెషన్ పంపుతున్నది చూపిస్తాను, సో థంబ్నెయిల్ క్లిక్ బెట్ రేట్ చూపిస్తాను, అండ్ దాంతో పాటు వాచ్ టైం చూపిస్తాను, మొత్తం చూపిస్తాను. యూట్యూబ్ మనకు చాలా బర్బాద్ చేస్తుంది గాయ్స్. ఎందుకోసం అంటే చాలా సాడ్ ఉన్నానమాట. సో నేను వీడియో చూడండి, ఎంత కిరాక్ వీడియో తీస్తా అంటే మీరు చూస్తున్నారు. అంటే కిరాక్ వీడియో తీస్తేనే ఆడియన్స్ అంత టైం వరకు వెయిట్ చేస్తారన్నమాట. లేకపోతే వెయిట్ చేస్తారా అండి? మీకు చూపిస్తాను, లైవ్ లో చూపిస్తాను, ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తా, చూసేయండి. చూడండి గాయ్స్, ఇక్కడ 11,981 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో ఇక్కడ పై స్క్రోల్ చేస్తా చూడండి గాయ్స్, ఇక్కడ ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేశాను. ఎంత వ్యూస్ వచ్చినాయి? 69 వ్యూస్ వచ్చినాయి. చూడండి, ఓ మై గాడ్, 7 likes వచ్చినాయి, 7 comments వచ్చినాయి. దీని వాచ్ టైం చూసుకుంటే గాయ్స్ చూడండి, వాచ్ టైం చూడండి 3 minutes 40 seconds వస్తున్నారు. సో దాదాపు 4 minutes దగ్గర వాచ్ టైం అయితే వస్తున్నది. ఎంత లెంత్ వీడియో ఉందంటే, సో 20 minutes లెంత్ వీడియో ఉందనుకుంటా. సో ఆ లెంత్ వీడియోకి 3 minutes 40 seconds మనకు వాచ్ టైం అయితే వస్తున్నది. యూట్యూబ్ మరి పంపాలి కదా, బాణం గుర్తైతే రైట్ చూపిస్తుంది. చూడండి, మీరు జాగ్రత్త చూడండి, బాణం గుర్తు రైట్ చూపిస్తుంది. ఇంప్రెషన్ క్లిక్ థ్రూ రేట్ అనేది 2.6% చూపిస్తుంది. అండ్ వ్యూస్ చూసుకుంటే 69 వ్యూస్ అయితే వస్తున్నాయి అనమాట. దీన్ని క్లిక్ చేస్తా చూడండి గాయ్స్, జాగ్రత్త చూడండి, యూట్యూబ్ మనకు బర్బాద్ చేస్తుంది. దీనికోసం అంటున్నా. సో ఇంప్రెషన్ చూపిస్తాను, ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను. చూడండి, సో థంబ్నెయిల్ బాగుంది, అంతా బాగుంది. సో మేమన్నా పిచ్చోలా, యూట్యూబ్ అట్లా పంపుతలేడు. సో నాకైతే చాలా చిరాకేస్తుంది గాయ్స్. ఎందుకోసం అంటే నేను ఇంత కష్టపడి వీడియో తీస్తున్నా, దానికి థంబ్నెయిల్ రేటింగ్ చూడాలి, అంటే థంబ్నెయిల్ డిజైన్ చేయాలి, సో కష్టపడి వీడియో తీయాలి, టాపిక్ రీసెర్చ్ చేయాలి. సో ఇవన్నీ కష్టపడి తీసిన తర్వాత ఇన్కేస్ వ్యూస్ రాకుంటే, నాకు ఇంత వ్యూస్ వస్తున్నాయి, రీసెంట్లీ చూపిస్తాను, ఆ వీడియోస్ కూడా చూపిస్తాను. చూడండి గాయ్స్, బాగా గుర్తు డౌన్ చూపిస్తుంది, 69 వ్యూస్ వస్తున్నాయి. రీచ్కి వెళ్ళిపోతాను. ఇంప్రెషన్ చూడండి గాయ్స్, 848 ఇంప్రెషన్ పంపిండు, అది కూడా 15 hours లో. చూడండి, ఇక్కడ బ్రౌజ్ ఫీచర్ నుండి 55%, సజెషన్ వీడియోస్ నుండి 20%, ఇవన్నీ చెప్పాను. సో ఇక్కడ మనకు ఇంప్రెషన్ చూసుకుంటే 848 ఇంప్రెషన్ పంపిండు. సో 15 hours లో మనకు ఒక 2K పీపుల్ పంపడా? సో నాకైతే ఇలా అనిపిస్తుంది, యూట్యూబ్ మనకు పంపుతలేడు, నోటిఫికేషన్ పంపుతలేడు. సో నేనేమనుకుంటున్నా అంటే, ఇక్కడ మీకు వాచ్ టైం చూపిస్తున్నా, చూడండి జాగ్రత్త చూడండి, 3 minutes 40 seconds వాచ్ టైం అయితే వస్తున్నది. నువ్వు ఎందుకు నోటిఫికేషన్ పంపుతలేవు? నాకు ఒకటే తెలవాలి, అదొకటే, నోటిఫికేషన్ ఎందుకు పంపుతలేవు? 3 minutes 40 seconds లెంత్ వీడియో వస్తుంది. సో మనకు మరి దీన్ని నోటిఫికేషన్ పంపాలి కదా, నోటిఫికేషన్ అంటే ఇంప్రెషన్ పంపాలి కదా. 848 ఇక చూడండి, 849 ఇప్పుడు వచ్చేసింది, ఒక్క మెంబర్కి పంపిండు అనమాట. సో 848 ఉండే 849 వచ్చేసింది అనమాట. ఇంకా 1 day బిఫోర్ వీడియో చూపిస్తాను. సింపుల్ బ్యాక్ వస్తాను చూడండి గాయ్స్, ఇక్కడ నేనేం చేస్తాను చూడండి, ఇక్కడ చూడండి, దీనికి చూడండి వాచ్ టైం ఎంత వచ్చింది చూపిస్తాను. దీన్ని క్లిక్ చేస్తాను, 1 day బిఫోర్ వీడియో. చూడండి గాయ్స్, ఇక్కడ థంబ్నెయిల్ కూడా బాగుంది. అండ్ పై స్క్రోల్ చేస్తా చూడండి, 2 minutes 19 seconds లెంత్ వీడియో చూస్తుండ్రు. సో దీని లెంత్ ఎంత ఉందండి? 9 minutes 45 seconds ఉంది. చూడండి, 9 minutes 45 seconds ఉందా. సో ఇక్కడ మనకు 2 minutes 19 seconds చూస్తుండ్రు. ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ కూడా 4.5% ఉంది. సో మనకు వ్యూస్ అనేది 103 వ్యూస్ వచ్చినాయి. సో దీనికి ఎంత నోటిఫికేషన్ పంపిండో మనం చూద్దాం. ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను, అండ్ ఇక్కడ రీచ్కి వెళ్ళిపోతా చూడండి. రీచ్కి వెళ్ళిపోతే గాయ్స్, ఇక్కడ చూడండి, ఇంప్రెషన్ చూసుకుంటే 1 day బిఫోర్ చూసుకుంటే 41 hours లో మనకు 1.5K పీపుల్ దగ్గర పంపిండు, అది కూడా అన్నోన్ పీపుల్ దగ్గరికి.
సో అంటే క్రియేటర్స్ దగ్గర పంపుతలేడు, ఎవరికైతే ఇష్టం ఉందో వీడియో వాళ్ళ దగ్గర పంపుతలేడు. ఎవరి దగ్గర పంపుతుండ అంటే అన్నోన్ పీపుల్ దగ్గరికి పంపుతుండు. అంటే వాళ్ళకి ఇష్టమే లేదు, ఇలాంటి వీడియోస్ ఇష్టం లేదు, వాళ్ళ దగ్గర పంపుతుండు. వాళ్ళు క్లిక్ చేస్తారండి, క్లిక్ చేయరు. సో అలా క్లిక్ చేయరు కాబట్టి సో ఆ పీపుల్ దగ్గర పంపుతుండు. సో మొత్తానికి యూట్యూబ్ అయితే మనకు బర్బాద్ చేస్తుంది. దానికోసం నేను అంటున్నమాట గాయ్స్. ఎందుకోసం అంటే చాలా కష్టపడి వీడియో తీస్తున్నా. 2 days బిఫోర్ వీడియో చూసుకుంటే దీన్ని క్లిక్ చేస్తాను. 310 వ్యూస్ అయితే వచ్చినాయి. దీనికి చూపిస్తా చూడండి. thumbnail అయితే కిర్రాక్ పెట్టినా చూడండి. 1 day లో 1000 సబ్స్క్రైబర్స్ పార్ట్ 3 వీడియో అన్నమాట. సో దీనికి నేను ఎక్స్పెక్ట్ ఏం చేసిన అంటే 1K 2K 3K 4K దాకా వ్యూస్ రావచ్చు నేను అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన. సో ఇక్కడ చూసుకుంటే నాకు ఇక్కడ చూడండి 3 minutes 13 seconds లెంత్ చూస్తుండ్రు. చూడండి 3 minutes 13 seconds లెంత్ చూస్తుండ్రు. 7.8% ఇంప్రెషన్ త్రోట్ రేట్ బాగుంది, అంటే thumbnail రేట్ బాగుంది. ఇక్కడ మనకు వ్యూస్ చూసుకుంటే 310 వ్యూస్ వస్తున్నాయి. మేమేమన్నా పిచ్చోళ్ళ? సో ఇంత కష్టపడి వీడియో ఇస్తున్నాం, దానికోసం అంటున్నా యూట్యూబ్ మనకు బర్బాద్ చేస్తుంది, నాకు బర్బాద్ చేస్తుంది. ఎవరికైతే 10-20 వ్యూస్ వస్తున్నాయో కష్టపడి వీడియో తీస్తున్నారో వాళ్ళకి బర్బాద్ చేస్తుంది. చాలా కష్టపడి ఇప్పుడు చూడండి, నేను ఒక 2.5 years అవుతుంది ఛానల్ పెట్టి. సో అప్పటి నుండి మనకు రీసెంట్లీ ఇలా జరుగుతుంది. సో ఇంతకు ముందు నాకు 1K 2K 3K 4K లేదా మంచిగా ఉంటే వీడియో 10K వ్యూస్ కూడా వచ్చినాయి, అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూడండి మొత్తం దీనికి చూస్తే వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను. వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతే ఇంప్రెషన్ ఎంత పంపింది అంటే నోటిఫికేషన్ ఎంత పంపింది మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ రీచ్కి వెళ్ళిపోతాను. చూడండి గాయ్స్, ఇక్కడ ఇంప్రెషన్ చూసుకుంటే 2.9K పీపుల్ దగ్గర పంపిండు. సో దీనికి వాచ్ టైం బాగుంది, thumbnail బాగుంది. సో వ్యూస్ 310 వ్యూస్ వచ్చినాయి. చూడండి ఇంప్రెషన్ చూసుకుంటే 2.9K పీపుల్ దగ్గర పంపిండు. సో ఇదేనండి యూట్యూబ్. మనం కష్టపడి వీడియో తీస్తున్నాం కదా, కష్టపడి వీడియో తీస్తే సో దాని రేటింగ్ బాగుంది. రేటింగ్ బాగాలేకపోతే నేనే అనుకుంటే ఈ వీడియో చేయకుంటే. సో అట్లా అనేసి ఎవరికైతే వ్యూస్ వస్తలేవో, ఇలా కష్టపడి మీరు వీడియో తీస్తున్నారో, సో బాణం గుర్తులు బాగానే ఉన్నాయి. చూడండి బాణం గుర్తులు బాగానే ఉన్నాయి, మీకు చూపిస్తున్నా, లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా. thumbnail రేటింగ్ బాగుంది, వాచ్ టైం బాగుంది. సో వ్యూస్ ఎందుకు వస్తలేవు? నువ్వు నోటిఫికేషన్ పంపతలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్నోన్ పీపుల్ దగ్గర పంపుతున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ అన్నోన్ పీపుల్ దగ్గరికి 2.9K పీపుల్ దగ్గర పంపుతుండ అనమాట. సో వాళ్ళకి అవసరమే లేదు వీడియో, వాళ్ళ అవసరం లేని వీడియో ఎందుకు చూస్తారండి? వాళ్ళ దగ్గరికి పంపుతుండు. మెయిన్ క్రియేటర్ దగ్గరికి పంపుతలేడు కాబట్టి సో నాకైతే వ్యూస్ వస్తలేవు. నేను అనుకుంటున్నా యూట్యూబే నాకు బర్బాద్ చేస్తుంది. ఈ టాపిక్ పైన చాలా క్రియేటర్స్ ఎవరికైతే వ్యూస్ వస్తలేవు ఈ టాపిక్ పైన వీడియో చేయండి. ఎందుకోసం అంటే ఎవరికైతే వ్యూస్ వస్తలేవో ఈ టాపిక్ పైన వీడియో చేయండి. అండ్ ఇంకా మెయిల్ చేయండి, యూట్యూబ్ కి మెయిల్ చేయండి. సో ఇలా మాకు ఇంప్రెషన్ ఎందుకు పంపుతలేవు? ఇంత మంచి రెస్పాన్స్ ఉంది ఆడియన్స్ దగ్గర నుండి, మాకు రెస్పాన్స్ ఉంది కాబట్టి మీరు ఇంప్రెషన్ ఎందుకు పంపుతలేరు? అండ్ అన్నోన్ పీపుల్ దగ్గరికి ఎందుకు పంపుతున్నారు? మీరు ఒక వీడియో చేయండి. సో ఇక్కడ చూడండి, నాకైతే వ్యూస్ వస్తలే కాబట్టి అండ్ 2.9K పీపుల్ దగ్గర పంపిండు. ఇంప్రెషన్ చూసుకుంటే కాదు ఇక్కడ సో 7.8% ఇంప్రెషన్ బాగుంది. చూసుకుంటే 310 వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే 206 యూనిక్ వ్యూవర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎంగేజ్మెంట్ చూసుకుంటే 16 hours వాచ్ టైం అయితే వచ్చేసింది. సో బాగుంది. సో ఇక్కడ హైప్ కూడా చూసుకుంటే 4 హైప్స్ వచ్చినాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే హైప్ పాయింట్ చూసుకుంటే 5000 పాయింట్స్ కూడా మంచిగా వచ్చినాయి. మరి ఎందుకు నోటిఫికేషన్ పంపుతలేవు? ఒక 10K పీపుల్ దగ్గర పంపొచ్చు కదా, అండ్ మంచి పీపుల్ దగ్గర పంపొచ్చు కదా. సో అలా పంపుతలేడు కాబట్టే మనకు వ్యూస్ వస్తలేవు నేను అనుకుంటున్నా. అండ్ ఎవరికైతే క్రియేటర్స్ కి వ్యూస్ వస్తలేవో, ఇలా కష్టపడి వీడియో తీసిన తర్వాత కూడా వ్యూస్ వస్తలేవో, మీరు కంప్లీట్లీ మీరు వీడియో చేయండి బ్రో. కంప్లీట్లీ నేను చెప్తున్నా కదా, ఈ టాపిక్ పైన వీడియో చేయండి. 100% యూట్యూబ్ వాళ్ళ దగ్గరికి ఈ టాపిక్ వెళ్ళాలన్నమాట. సో రీచ్ అయితేనే మన ఇంప్రెషన్ పంపుతారు, లేకపోతే పంపడు. సో అట్లా అనేసి నేను అంటున్నామాట. గైస్ కంటెంట్ వెళ్ళిపోయి చూపిస్తాను. రీసెంట్లీ వీడియో చూపిస్తున్నా కదా, అండ్ హోల్డెస్ట్ వీడియో చూపిస్తాను, అండ్ వ్యూవర్ సెలెక్ట్ చేస్తాను. చూడండి గాయస్, ఇక్కడ ఈ వీడియో చూడండి, చెకింగ్ లో నడుస్తుంది. ఈ చెకింగ్ లో నడుస్తుంది. ఇప్పటికీ చెకింగ్ కంప్లీట్ కాలేదు. దాదాపు 15 hours అవుతుంది చెకింగ్ లో నడుస్తుంది. సో ఇలా చెకింగ్ లో నడుస్తాయి. ఆల్రెడీ పబ్లిక్ చేసేసిన, ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో యువర్ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే వచ్చేసింది. సో అలా వచ్చేసిన తర్వాత నేను వీడియో పబ్లిక్ చేసిన, ఇంకా చెకింగ్ లో నడుస్తుంది. అండ్ అది అయితే వదిలేద్దాం. సో అది మొత్తానికి అయిపోయినట్టే, అది అలాగే ఉంటుంది. నాకు ఈ వీడియో సో డిలీట్ చేయాల్సిందే. అండ్ అది చెకింగ్ లో నడుస్తుంది కాబట్టి మనకు అది రెవెన్యూ రాదు, ఏం రాదు అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే అండ్ ఇక్కడ చూడండి, ఇవన్నీ వీడియో చూడండి గాయస్. ఇక్కడ చాలా మంచి వీడియో చేస్తున్నా. ఇదే టాపిక్ పైన నేను పార్ట్ 2 వీడియో చేసిన అనమాట. చూడండి పార్ట్ 2 వీడియో 825 వ్యూస్ వచ్చినాయి. దీనికి బాగా నచ్చినాయి. ఓకే, 1K దగ్గరలో ఉంది అనమాట. సో మీకు ఇంకా చూపిస్తాను. ఇక్కడ మొత్తం హోల్డెస్ట్ వీడియో చూపిస్తాను. చూడండి గాయస్, ఇక్కడ జెన్యున్ గా వాచ్ టైం ఇలా 30 days లో తెచ్చుకోవాలి నేను ఒక వీడియో చేశాను. దానికి 2K వ్యూస్ ఇచ్చాను. చూడండి దీనికి ఇంప్రెషన్ ఎంత పంపిండో మనం చూద్దాం. ఇక్కడ చూడండి, దీన్ని క్లిక్ చేస్తాను. ఇక్కడే తెలిసిపోతాయి గాయస్. ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్ వెళ్ళిపోయి చూపిస్తాను. చూడండి దీనికి వాచ్ టైం చూడండి, అవరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే 1 minute 43 seconds ఉంది. ఉందా? మరి దీనికి ఎందుకు పంపినాం? చూడండి ఇంప్రెషన్ క్లిక్ త్రోట్ రేట్ చూసుకుంటే 7.3% ఉంది. అండ్ 2K వ్యూస్ వచ్చింది. దీన్ని క్లిక్ చేస్తాను, వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతాను. చూడండి గాయస్, ఇక్కడ దిస్ వీడియో హ్యాస్ హ్యాడ్ 2000
89 వ్యూస్ అయితే వచ్చినాయి అని చెప్తుంది. అండ్ ఇక్కడ రీచ్ వెళ్ళిపోయి చూపిస్తాను. చూడండి గాయస్, ఇక్కడ ఇంప్రెషన్ చూసుకుంటే 25,000 ఇంప్రెషన్ అయితే పంపిండు. సో 2K వ్యూస్కి 25,000 ఇంప్రెషన్ పంపిండు. దీనికి బాగా పంపిండు. సో ఎప్పటి నుండి మనకి ఇట్లా అవుతుంది అంటే చూడండి గాయస్, ఇక్కడ ఈ వీడియోకి బాగానే వచ్చేసింది. ఇక్కడ నుండి బాగానే వచ్చేసింది. 1.7K, 491, 446, 2.5K. సో బాగా నచ్చింది. 346 ఎక్కడ నుండి అంటే గాయస్ చూడండి చూపిస్తాను. సో ఇక్కడ నుండి ఇవన్నీ ఇది ఇక్కడ బాగుంది. నాకు తెలిసి అయితే ఇక్కడ నుండి ఇక్కడ నుండి నాకు రిమార్క్ పడ్డాయండి. చూడండి ఎప్పుడు 1 మంత్ నుండి రిమార్క్ పడ్డాయి. 94 వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ 458 వ్యూస్ వచ్చినాయి. 506 వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇక్కడ చూడండి 624, 427, 169 ఇట్లా వ్యూస్ వచ్చినాయి. సో నేనేం చేసిన అంటే అండ్ కొన్ని వీడియోస్ లాస్ట్లో చెప్తాను కదా ఇదేనండి. అండ్ కొన్ని వీడియోస్ అనేది ఏవైతే బాగాలేవో లాస్ట్లో కొన్ని బాగాలేవు కదా, ఒక 50, 30 ఇట్లా వ్యూస్ వచ్చినాయి ఉంటాయి కదా. సో ఆ వీడియోస్ అనేది నేను చేసిన అంటే రిమూవ్ చేసిన, డిలీట్ చేసిన తర్వాత నాకు ఇట్లా ఇంప్రెషన్ పంపుతలేడేమో యూట్యూబ్ వాడు నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో ఎవరైతే వీడియోస్ డిలీట్ చేసిన వాళ్ళు ఉంటారో సో ఇక్కడ చూడండి మొత్తానికి డౌన్ చేసేసిండు, ఛానల్కే డౌన్ చేసేసిండు. ఛానల్ డౌన్ చేసిండు, అది కూడా 1 మంత్ అవుతున్నది. మంచిగా వ్యూస్ వచ్చినాయి, మళ్ళీ ఛానల్ డౌన్ అయిపోయింది. ఒక 10 వీడియోస్ అయితే డిలీట్ చేసిన అనుకుంటున్నా. ఆ 10 వీడియోస్ నుండి నాకు ఇలా బ్యాడ్ వ్యూస్ అయితే వస్తున్నాయి అనమాట. వీడియో అప్లోడ్ చేయగానే నాకు 100, 200 ఇట్లా వ్యూస్ వచ్చేస్తుండే. అండ్ విత్ ఇన్ మనకు 1 డేలో మనకు 1K అయిపోతుండే నాకు అట్లా. సో నాకు మొత్తానికి ఛానల్ అయితే డౌన్ చేసేసిండు. నేను అనుకుంటున్నా ఏంటిదంటే వీడియోస్ డిలీట్ చేసిన దానికోసమే నాకు ప్రాబ్లం ఇష్యూ అయిందేమో అనుకుంటున్నా. సో అండ్ ఇది నేను అనుకుంటున్నా. సో నాకు ఇట్లా ఎందుకు ప్రాబ్లం అవుతుంది ఇక్కడ చూడండి, 2 days బిఫోర్ నుండి నాకు ఇట్లా చెకింగ్లో వస్తుంది. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కూడా అండ్ దాన్ని డిలీట్ చేసేయాలి, డిలీట్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అది చెకింగ్లో నడుస్తుంది అనమాట. మొత్తం చెకింగ్ చూడండి, ఇది కూడా చెకింగ్ నడుస్తుంది మొత్తానికి. లేకుంటే షార్ట్లీ HD క్వాలిటీ అప్లోడ్ ఇట్లా వస్తుంది. సో ప్రాబ్లం ఎందుకు వస్తుందో అండ్ చాలా క్రియేటర్స్ అయితే వీడియో చేయలేదు. అండ్ దేనికోసం ఆ ప్రాబ్లం నాకైతే నెట్వర్క్ ఏదైతే ఇష్యూ ప్రాబ్లం ఉందో నేను అనుకుంటున్నా. సో దానికోసమే ప్రాబ్లం ఇష్యూ అయింది అనుకుంటున్నా. అందరికి జరుగుతుందా నాకే జరుగుతుందా నాకైతే క్వశ్చన్ తెలుసలేదు. బట్ ఎనీవే ఇది అనమాట. సో ఎవరికైతే క్రియేటర్స్ కి వ్యూస్ వస్తలేవో వాళ్ళు మాత్రం కంప్లీట్లీ వీడియో చేయండి యూట్యూబ్ వాళ్ళ దగ్గరికి. సో ఈ వీడియో వెళ్ళాలన్నమాట. సో కంప్లీట్లీ లైక్ మాత్రం ఇచ్చుకోండి. ఎందుకోసం అంటే యూట్యూబ్ దారికి ఈ వీడియో వెళ్తేనే వాళ్ళు చూస్తేనే, వాళ్ళైతే చూడరు కదా వీడియో. సో ఒక మెసేజ్ వెళ్తుంది కాబట్టి మెసేజ్ వెళ్తే వాళ్ళు సరి చేసుకుంటారేమో నేను అంటే అనుకుంటున్నా. ఎందుకోసం అంటే వాచ్ టైం బాగుంది, ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ బాగుంది, అండ్ అంటే థంబ్నెయిల్ బాగుంది. సో వ్యూస్ ఒకటి డౌన్ అవుతున్నాయి అనమాట. సో దానికోసమే అండ్ మీరు ఇంప్రెషన్ పంపలేరు నేను అంతే అనుకుంటున్నా. యూట్యూబ్ మనకు బర్బాద్ చేసింది దానికోసం అన్న. సో ఇది అండి ఈ రోజు వీడియో. అండ్ ఎవరైతే క్రియేటర్స్ ఉంటారో సో మీకు ఇలా వ్యూస్ వస్తే కంప్లీట్లీ వీడియో చేయండి. ఈ టాపిక్ పైన వీడియో చేస్తే యూట్యూబ్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాను నేనైతే అనుకుంటున్నా. సో ఇది అండి ఈ రోజు వీడియో. అండ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్ లో జాయిన్ కాండి. ఒకటి 59 రూపీస్ ఉంది, ఒకటి 119 రూపీస్ ఉంది, అండ్ ఒకటి 599 ఉంది అనమాట. సో 599 కి ఫోన్ నంబర్ రివీల్ అవుతుంది. సో కాంటాక్ట్ చేయొచ్చు. 119 రూపీస్ ది సో గోల్డ్ మెంబర్షిప్ అనేది కొన్ని వీడియోస్ అనేది అన్లాక్ అవుతాయి, ఆ వీడియో చూడొచ్చు. 59 రూపీస్ ది సో ప్రమోషన్ చేస్తా, మా హోల్ టీమ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇంతే అండి. సో కంప్లీట్లీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి. నేను రిక్వెస్ట్ చేస్తాను, ఫోర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.